హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీనాస్ కిచెన్ అండ్ ఫ్యామిలీ. హ్యాపీ సంక్రాంతి అందరికీ. మీరు ఎలా జరుపుకున్నారు సంక్రాంతి? కింద కామెంట్ సెక్షన్ రాయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ అయితే ప్రసాదం తయారు చేయడానికి మేము అటుకులు తీసుకున్నాం అనమాట. ఆ అటుకుల్లోని పెరుగు వేసాము. పెరుగు వేసి అందులోని కొంచెం జాగరి వేసి కలిపాము. ఇది యాక్చువల్లీ నార్త్ సైడ్ అనేది సంక్రాంతి రోజు చేస్తారనమాట, మకర సంక్రాంతి రోజు. ఇది తింటే చాలా బాగుంటుంది, కడుపు కూడా చల్ల చేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే దాని తర్వాత మేము వేరేగా ఆల్ మిక్స్ వెజిటేబుల్స్ కర్రీ అనేది చేస్తున్నాం. ఇందులోని అందరూ రెడీ అయిపోయారు. మేమైతే రాత్రి ఒక ముగ్గేసాం అనమాట. 1 గంట అలాగ అయింది. అంటే కుక్కలు వచ్చి అంటే తుడిమేస్తే అనుకొని మేము 1 గంట వరకు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇదిగోండి, ఫస్ట్ అయితే రైస్ పెట్టింది మా అమ్మమ్మ ఫస్ట్. దాని తర్వాత అందరూ తీసుకెళ్ళిపోతారనమాట. మేము ఈరోజు యాక్చువల్లీ మీకు మా చెరువు ఇంకా మా పొలం అనేది మేము చూపెట్టాలని అనుకుంటున్నాము. మీరు తొందరగా సబ్స్క్రైబ్ చేసేస్తే మిగతా వీడియోస్ కూడా మీ ముందుకు వచ్చేస్తుంది. ఇదిగోండి ఆల్ మిక్స్ అనమాట. ఇది యాక్చువల్లీ ఇందులోని మనము బీన్స్ క్యారెట్స్ వేసుకుంటాము, ఇంకా చిలకడ దుంపలది ఇంకా బ్రౌన్ కలర్ది ఒకటి ఉంటుంది, అది వేసుకుంటాం అనమాట. దాన్ని మనము ఎలిఫెంట్స్ ట్రంక్స్ కూడా అంటుంటారు దాన్ని, అది వేసుకుంటుంటాము. ఇంకా ఇందులోని దుంపలు వేసుకుంటాము. ఏ వెజిటేబుల్స్ కావాలంటే ఆ వెజిటేబుల్స్ వేసుకుంటాం. అరటికాయ కూడా వేసుకున్నాం ఇందులోని. చూడండి, కర్రీలోని ఇవి ఉన్నాయి అన్నమాట. ఓన్లీ జస్ట్ ఇలా వేసుకొని ఇందులో కాలీఫ్లవర్ కూడా వేసుకుంటారు. చూడండి, మొత్తం ఇలా చేసేసి జస్ట్ పులుసు పెట్టేస్తారనమాట. పులుసుతో తినేయాలి. మకర సంక్రాంతి రోజు అయితే తప్పకుండా తినాలి ఇది. మేమైతే బయలుదేరామన్నమాట చెరువుకి. చెరువు అయితే చాలా డీప్ అయిపోయిందంట. యాక్చువల్లీ మేము అక్కడికి వెళ్ళినప్పుడు చాలా చేపలు చూసాము అనుకొని మా అన్నయ్య ఇక్కడ చూడండి ఒక మగ్ తీసుకెళ్తున్నారనమాట. చేపలు పట్టడానికి యూజ్ అవుతుందని ఒక చున్నీ తీసుకెళ్తున్నారు. ఇంకా అక్కడ చేపలు పట్టడానికైతే దానికి ఫుడ్ వేయాలి కదా. ఫుడ్ కోసం అనుకొని మనము గోధుమ పిండిది కొంచెం పిండి చేసుకోవాలి. ఇంకా అక్కడ తీసుకెళ్ళాలన్నమాట. పచ్చి గోధుమ పిండి, దాంట్లో కొంచెం నీరేసి కొంచెం డోగా చేసుకొని అక్కడికి వెళ్ళి చిన్న చిన్న వేస్తే అవే వస్తాయంట. ఇక్కడ చూడండి, మేమైతే పక్కన కాలనీ దగ్గర నుండి వెళ్తామన్నమాట. ఒక బోల్డ్ రూట్స్ ఉన్నాయి, కాకపోతే ఇది అయితే ఈజియెస్ట్ రూట్. ఫస్ట్ అయితే మేము ఇక్కడికి వెళ్ళాము, చెరువుకి వెళ్ళాము, పొలంకి వెళ్ళాము. చెరువు దగ్గర చూడండి హోలీ ట్రీస్ అనేవి ఉంటాయి అన్నమాట. బోల్డ్ మంది అక్కడ దండం పెట్టుకుని వెళ్తుంటారు. ఇంకా ఇక్కడ కళ్ళు అనమాట, చెట్టు దగ్గర కళ్ళు ఉంటుంది. బోల్డ్ మంది పైనుండి దిగి తీస్తుంటారు అనమాట. తీసేసి మీకు చూపెట్టాను కదండి, అది వైట్ కలర్గా ఉంటుంది. ఇంకా కొంచెం వాసన అనేది వేరే టైప్ అనమాట. బోల్డ్ మంది అయితే అమ్మవారి రాకూడదు అనుకొని తాగిస్తుంటారు. మా డాడీ కూడా మేమైతే ఎప్పుడైతే 5th క్లాస్లో ఉన్నప్పుడు తాగించారనమాట ఒక గ్లాస్ నిండాగా. ఇదిగోండి, ఫస్ట్ అయితే పొలం అంటే ఫుల్గా ఉంటాయి. దాని తర్వాత వినోయింగ్, ట్రెషింగ్ అనే ప్రాసెసెస్తోని కింద అంచు వరకు కట్ చేస్తారనమాట. ప్లాంట్ని కట్ చేసిన తర్వాత చూడండి ఇలాగ ఉంటుంది. ఫస్ట్ అయితే ఇలాగ, దాని తర్వాత ఇలాగ అయిపోతుంది. ఫుల్ మా పొలం అనమాట ఇదంతా. అయితే ట్రాక్టర్స్ దగ్గరకు వెళ్ళింది కాబట్టి మాకు వే వచ్చింది, లేకపోతే అసలు వచ్చిందే కాదు. చూడండి, పక్కన ఫుల్ ట్రీస్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఇక్కడ పైన వర్టికల్ లైన్స్ లాగా ఒక స్టిక్స్ లాగా ఉన్నాయి, అది కరెంట్ అనమాట. బోల్డ్ మంది అయితే లోపలికి వెళ్ళి షాక్ అనేది తగిలించేసుకున్నారు. అందుకే ఎవరు వెళ్ళరు, ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళే ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకొని వెళ్తుంటారు అనమాట. ఒక్కసారి షాక్ కొడితే అది జీవితాంతం ఉండిపోతుంది, అంత గట్టికి పడుతుంది అనమాట అది. యాక్చువల్లీ ఇవి కోతులకి వాడుతుంటారు, ఎందుకంటే కోతులు ఫుల్ మొలకలన్నీ తినేస్తున్నాయి అనుకొని. ఇక్కడ చూడండి, మేమైతే ఇక్కడ పాము పుట్టలు కూడా ఉంటుంటాయి అనమాట పక్కన. అంటే ఎక్కువగా ఏదైనా జంగల్ టైప్ ఏరియా ఉంటే అక్కడ పాము పుట్టలు అయితే కరెక్ట్గా ఉంటాయి. చూడండి, ఇక్కడ అయితే కుక్క అనమాట, చాలా క్యూట్గా ఉంది. చిన్నది, చాలా చిన్నది అనమాట ఇది. వాళ్ళ మమ్మీ కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది, వాళ్ళ పెద్ద మమ్మీ వాళ్ళు వస్తూ ఉంటారు. ఇంకా అన్నం తీసుకుంటుంటారు, చెప్పాను కదండి భోగి బ్లాగ్లోని, అందులోని వస్తూ ఉంటాయి. ఉట్టి అన్నం కూడా తినేస్తుంటాయి. దానికి ఏ మసాలా అవసరం లేదు, చికెన్ అవసరం లేదు. చూడండి, ఇదంతా పొలమే అనమాట. ఫుల్ ఎక్కడ చూసినా పొలమే ఉంటుంది. మాకైతే చాలా ఆనందంగా అనిపించింది చూసిన తర్వాత. చూడండి, ఇలా పట్టారు మేమైతే చేపలు. ఫస్ట్ అయితే ఒక చేప పడ్డది, దాని తర్వాత 2, 3 అలా చూడండి చిన్నగా పిండి వేసి కింద నుండి ఇలా చున్నీతో పట్టేస్తున్నారు అనమాట. ఇలా చూస్తే 6 ఉన్నాయి, 6 చేపలు పట్టాం మేమైతే.
పక్కింటి వాళ్ళు గోరింటాకు ఇస్తే వేసుకున్నాం అనమాట. ఇలాగే మీరే డిజైన్స్ వేసుకున్నారో అది కామెంట్ సెక్షన్లో రాయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చపాతీలు కూడా చేశారు. ఇక్కడ మేము దొండకాయ కూర చేసుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే తాతకి పెట్టేసింది. ఇగోండి ఇప్పుడైతే మేము తినేస్తున్నాము. ఈ వ్లాగ్ అయితే ఇప్పటికీ ఎందుకంటే టైర్డ్గా అనిపించింది, అందుకే చాలా తొందరగా పడుకుంటాము. ఇప్పుడైతే 7:30కే పడుకుంటాము మేము ఈరోజు. మళ్ళీ ఉద్యాలు వేసాక బిందులు కూడా పట్టాలి కదా. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపు కనుమ కాబట్టి సూపర్గా జాతర జరుగుతుంది. ఆ వీడియో మాత్రం మీరు తప్పకుండా చూడాలి. కాబట్టి బాయ్. మీకు చపాతీలు కొంచెం సింపుల్గా సాఫ్ట్గా ఎలా రావాలో మీకు కమెంట్ సెక్షన్లో రాసి పంపిస్తాను మీకే. అది తొందరగా చూసి మీరు కూడా చపాతీలు ఎలా చేసుకోవాలి నేర్చుకోండి. బాయ్. థ్యాంక్ యూ.